ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే సాటర్డే రోజు వెళ్ళినాం, వెనస్డే రోజు వచ్చినాం. అక్కడికి వెళ్ళి చేసింది కూడా ఏం లేదు, జస్ట్ వాళ్ళు పెట్టింది తిని కూర్చోవడమే. ఇంకా పిల్లలతో అంటే మామూలుగా ఇంటికాడ ఉన్నట్టే వాళ్ళతోటి ఉంటూనే ఉంటుంది గోల. కాకపోతే ఎందుకు అసలు ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి రాగానే పానం అంతా నీరసంగా ఉంటుంది కదా, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. టైం వచ్చి 9 అవుతుంది, ఇంకా వంట స్టార్ట్ చేయలేదు. కొంచెం నీరసంగా ఉంది అనేసి ఇంకెక్కడికి వెళ్ళేది లేదు కదా ఇంటి దగ్గర అనేసి మెల్లిగా అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వంట ఇప్పుడే. ఇంకా ఈ 9 గంటలకైతే ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసిన. ఇటు సైడ్ ఏమో దోసకాయ పప్పు, ఇందులో అయితే దోసకాయ, ఎర్రపప్పు, టమాటా, పసుపు, ఉప్పు అయితే వేసి పప్పు చేస్తున్నా. ఇంకా కారం అయితే ఇప్పుడు వేయలేదు, ఎందుకంటే పాప కారం తినదు కదా, అందుకనే ఇంకా కారం అయితే వేయలేదు. పప్పు ఉడికిన తర్వాత కొద్దిగా పాపకి తీసి అందులో కారం వేసి ఇంకా పోపు అయితే చేసినాం. ఇంకా చిన్నప్పటి నుంచి అయితే మా పాప కానీ బాబు కానీ కారం అలవాటు చేయలేదు. కారం తింటేనే మంచిది అని అంటారు, ఏమో ఇంకా అట్లానే అలవాటు చేసిన. ఇంకా పాప అయితే బాగా ఏడుస్తుందని ఇంకా మా బావ అయితే అక్కడికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండు. ఇంకా మా చిన్నోడైతే పండుకున్నాడు. ఇంకా పెద్దోడేమో మామయ్య అత్తమ్మ వాళ్ళతోటి తిరుమలగిరికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయిందని చెప్పినాం కదా, మేము ఊరికి వెళ్ళినప్పుడు మా మామయ్య అయితే బాగా చేయించిండు ఫ్రిడ్జ్. అదృష్టమో దురదృష్టమో ఫ్రిడ్జ్ బాగా చేయించుకు రాగానే ఇంకా ఇన్ని రోజులు బయట ఉంది కదా, ఇవన్నీ అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇందులో పెట్టే బాక్సులన్నీ చూపిస్తా ఒక నిమిషం. ఇంకో ఇక్కడ ఉంటాయి కదా ఈ బాక్సులు అన్నీ బూజు పట్టి అంత నల్లగా డస్ట్ ఉండే. ఇంకా ఇట్లా ఉందనేసి మొత్తం ఇవన్నీ తీసిన అనమాట. ఇవన్నీ తీసి మంచిగా నీట్గా కడిగి పెడదాం అనేసి ఇవన్నీ అయితే తీసేసరికి ఒక్కటిసారి లైట్ పటక్కుమన్నది. అంటే ఇంకా ఇక్కడ బల్బు ఫెయిల్ అయినట్టుంది. ఫ్రిడ్జ్ అయితే కూలింగ్ అవుతున్నది. ఇది ఒకటి పిజ్జా పెట్టి చూసిన, ఇంకో కూల్ అయితే ఉన్నది. ఎందుకో ఏమో అసలు బాగా చేయించిన అమ్మయ్య ఎండాకాలం అనుకున్నా. ఇంక అన్నీ గలీజుకుంటే తీద్దామని ఇవి తీస్తుంటే ఇంకా ఒక్కటేసారి ఇక్కడ బల్బు ఫెయిల్ అయిపోయింది. కూలింగ్ కాదో ఏమో అని టెన్షన్ పడ్డా, కానీ కూలింగ్ అయితే అవుతున్నది. ఇంకా ఇవైతే ఈ బాక్సులు అయితే మంచిగా నీట్గా తోమి కడిగి ఇంకా పెట్టేసిన అనమాట. ఇంకా మా మామయ్య కూరగాయలు తేలేదు, కూరగాయలు తెచ్చినాక కింద పెడితే కొంచెం కళ్ళ వస్తుంది. ఫ్రిడ్జ్లో ఏం లేకుంటే కొంచెం బోడగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా అక్కనైతే మిల్ మేకర్స్ పంపించింది, ఖర్జూర తోసులు పంపించింది మా జ్యోతక్కనైతే. మా మోత్కూరుకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు అయితే మా అక్క వాళ్ళైతే మా కోసం ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. అసలు యాక్చువల్లీ అయితే కొందరు ఎట్లుంటారంటే పుట్టింటికి నుంచి అత్తగారింటికి తీసుకెళ్తారు కదా, కానీ మా అక్క వాళ్ళు మాత్రం అట్లా కాదు. మేమే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నీ దొబ్బుకొచ్చుకుంటాం అనమాట. నేనైతే మస్తు దొబ్బుకొచ్చుకుంటా. అట్లుంటుంది మనతోటి. 5 అక్కలు కదా, ఎందుకు మరి 5 అక్కలు ఉన్నది ఎందుకు, నా బొజ్జ నింపనీకే కదా ఉన్నది. అట్లుంటుంది నాతోటి. మళ్ళీ మార్నింగ్ పాలకు వెళ్ళి అక్కడ నుంచి మా పాతింటికి వెళ్ళిన. పాతింటి దగ్గర కోళ్ళను వదిలిపెట్టి అక్కడ మల్లెపూల చెట్టు ఉంటుందని చెప్పిన కదా, ఇంకా మల్లెపూలు అయితే తెంపుకొచ్చిన. చూడండి, వాటితో పాటు కరివేపాకు చెట్టు కింద కనకాంబరం చెట్టు ఉందని చెప్పిన కదా, కనకాంబరాలు కూడా తెంపుకొని అయితే వచ్చేసిన. ఇంకా ఇవి పొద్దుగిన దాకా ఇవి వాడిపోయేదాకా ఇవి ఇక్కడనే ఉంటాయి. ఇంకా అక్కడ చెట్టు కుండనిచ్చేదాన్ని కాదు, చల్ల పెట్టుకునేదాన్ని కాదు, ఇంకా అట్లనే ఉంటుంది. ఇంకా మా బావనేమో తిడుతూ ఉంటాను, నేను రోజు 2 సార్లు నీళ్ళు పోస్తే ఇంకా నువ్వు తెంపుకొచ్చి ఇట్లా వాడబెడతావా అని. ఇంకొకసారి గుర్తుకున్నది అనమాట, ఆ పూల మీద గుర్తుకున్నది. ఒక్కోసారినేమో తల దూకున్నాక జుట్టు వేసుకున్నాక పెట్టుకోవచ్చు మంచిగా అని అనుకుంటా. ఇంకా పిల్లలు ఏడుస్తుంటారు జుట్టు దూకొని ఏం దూకొని, ఇప్పుడు కూడా కొప్పేసుకొనే ఉంటా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం సోకులో వాడాలని అనిపించదు కదా, ఇంకా వాళ్ళని రెడీ చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడమే సరిపోతుంది కదా. పిల్లలకైతే పప్పు తీసేసిన. కారం పప్పులా కొంచెం కారం తక్కువ ఉండాలి కదా, ఇంకా అందుకే కారం కొంచెం అయితే తక్కువనే వేస్తున్నా. కారం వేసినాక ఒక 10 మినిట్స్ మళ్ళీ పప్పును ఉడకబెట్టి పోపు అయితే చేసేస్తా. సో ఇవి వచ్చేసి నేను మీషోలో బుక్ చేసిన అనమాట, పేపర్ స్టిక్కర్. అయితే నేను ఇక్కడ వంట చేసేటప్పుడు వీడియో తీసి పెడితే ఇంకా కొందరు వచ్చి టైల్స్ ఎప్పుడు వేసి చాలా బాగున్నాయి అని అన్నారు. అయితే ఇవి టైల్స్ కాదు, మీషోలో బుక్ చేసిన స్టిక్కర్ అని చెప్పిన. అరే సేమ్ టైల్స్ లెక్కనే ఉన్నాయి అని అన్నారు. నాకు కూడా ఒక్కోసారి సడన్గా చూస్తే టైల్స్ లెక్కనే అనిపిస్తుంది కదా, ఎంత బాగుందో. అయితే ఇది ఒక్కటి వచ్చేసి ఒకటి కాదు 3, అప్పుడు ఆఫర్ ఉందన్నమాట. 3టికి జస్ట్ 130 రూపీస్ ఏమో పడినాయి. ఇంకా ఓన్లీ తాలింపు ఎక్కడైతే పడుతుందో అటు సైడే వేసిన, కిచెన్ మొత్తం వేద్దాం అనుకున్నా కానీ సరిపోలేదు. మళ్ళీ ఇంకొకసారి బుక్ చేస్తా డబ్బులు ఉన్నప్పుడు. ఈ స్టాండ్ వచ్చేది కూడా మీషోలోనే బుక్ చేసిన. అంటే మాది మెట్ల కింద ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది అనమాట కిచెన్. ఇంకా సెల్ఫ్లు కూడా ఏం లేదు, ఏమున్నా ఇంకో ఇక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఇంక ఇదైతే బుక్ చేసిన. మంచిగా ఇప్పుడు ఇక్కడ పప్పులన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా సెల్ఫ్లు అవన్నీ లేదు. ఇంకా పీట కింద అయితే సామాన్లు అంట్లు ఉంటాయి కదా, గిన్నెలు సర్వలు, అవైతే పీట కింద పెట్టేస్తాం అన్నమాట. చిన్నగా ఉంటుంది మా కిచెన్. యాక్చువల్లీ దొండకాయ కర్రీ ఉందాం అన్నట్టుగా దొండకాయలు అయితే పక్కన పెట్టేసిన, కానీ ఇంకా బట్టలు చాలా ఉన్నాయి. నిన్న మొన్న ఊరిపోయినా కదా, తొందరగా పని కావాలని పప్పు అయితే చేసిన. ఇంకా ఈ కూరగాయలు అయితే నిన్న మొన్న ఫ్రిడ్జ్ లేదు కదా, అన్నీ వాడిపోయినాయి అనమాట. ఇంకో చూడండి, ఇవన్నీ వేస్టింగ్. ఇప్పుడు ఇవన్నీ వాడేయాల్సి వస్తే చేసేసాను. ఓ మై గాడ్, చేయనికి వస్తుంది. ఇందులో పెడితే టేస్ట్ బాగుంటుంది అని ఒక్క చేయతోటే వీడియో
పప్పు ఉడకబెట్టిన దాంట్లో అయితే పప్పును అస్సలు ఉంచబుద్ధి కాదు. వేరే దాంట్లోకి సర్వ్ చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా వేరే దాంట్లోకైతే పెట్టేసినాయి. అంటూ కూడా ఇంకా తోమలేదు. దాంతోపాటు ఇది కూడా తోమేస్తే ఈవినింగ్ పని అయితే తొందరగా అయిపోతుంది. అది వచ్చేసి మా పప్పు, ఇది వచ్చేసి అయితే మా పాపకి తీసినాను. వంట అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా అంట్లో అయితే తోమేసుకోవాలి. అయ్యో స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు. ఇంకా మా బావ అయితే నాకు కొంచెం టైం ఇచ్చిండు. మేము అక్కడికి వెళ్ళి నువ్వు ఇంటికి వచ్చేసరికి పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కానీ వంట పని అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాం. మా పాప వచ్చింది. ఇంకా అంట్లు ఉన్నాయి, బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళినా ముందు రోజు అన్నీ విండేసి పోతా, కానీ ఆ రోజు కొంచెం టైర్డ్ అయింది అనమాట. ఇంకా చేతన కాకుంటే బట్టలు అయితే అట్లనే పెట్టేసిన. పందిరదనే అంటూ నైట్ తోమేసుకున్నా. ఇది మార్నింగ్ వంట చేసినాయి, టీ తాగినాయి. ఇలా ఉంటుందని నాకు ముందే తెలుసు. అందుకనే నేను నైట్ పడుకునేటప్పుడే అంట్లు తోమేసుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా సర్ది ఊడ్చేసుకొని పడుకుంటా. అట్లయితే మార్నింగ్ లేవగానే పని తొందరగా తీరిపోతుంది అనేసి. కిచెన్లో అయితే నా పని డబల్ ఉంటుంది అనమాట. నాకే కాదు, మన లేడీస్కి మొత్తం డబల్ ఉంటుంది. ఒక్కసారి మన సార్ వాళ్ళకి కానీ పిల్లల వరకు కిచెన్లోకి వెళ్ళి రండి అని అంటే కథ ఆగం చేస్తారు. నా పరిస్థితి కూడా ఈరోజు అదే చూడండి. అయితే కూరగాయలు ఇంట్లో ఏం లేవు అనేసి కూరగాయలు వచ్చినాయి. ఏమేమి ఉన్నాయో చూడడానికని వెళ్ళేసరికి బాబా పొయ్యి మీద చాయ్ పెట్టిన చూడు అని అంటే మంచిగా ఫోన్లో మూసి పెట్టింది. ఇంకో చాయ్ మొత్తం పొంగి పోసింది. మొత్తం మళ్ళీ తోమేసుకోవాలి. నేను ఆల్రెడీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్యాస్ తూడ్చినాకనే వంట స్టార్ట్ చేస్తా, కానీ మళ్ళీ ఆగం అయ్యింది ఇల్లు. ఇది కూడా మంచిగా ఊడ్చేసుకున్నా. వంట కంప్లీట్ అయినాక వంట చేసినప్పుడు మళ్ళీ పడుతుంది కదా, మళ్ళీ ఊడవాలి. కిచెన్లోనైతే డబల్ పని ఉంటుంది కదా మనకైతే. ఇంకో ఇవి కూడా ఆగం ఉన్నాయి, తోమేసుకున్నా. నాకైతే కిచెన్లో పని అయిపోతే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. కిచెన్లో ఉన్నంత పని మాత్రం ఎక్కడ ఉంటుంది కానీ కిచెన్లోనే ఎక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. డబల్ పని అవుతుంది నాకైతే రోజు కిచెన్లో. వంటకి ముందు శుభ్రం చేసుకోవాలి, వంటకి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఒక్కోసారి అయితే కిచెన్లో వంట కంప్లీట్ అయినాక పని చేసుకుంటా, కానీ ఒక్కోసారి ఏమో అట్లా చేయాలనిపించదు. గ్యాస్ మీద అంత గలీజ్ ఉంటే పని చేయాలనిపించదు, వంట చేయాలనిపించదు, చిరాకు అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి చేత కాకుంటే ఇంకా వంట కంప్లీట్ అయినాక నీట్గా అయితే చేసుకుంటాం. అయితే ఇది పీట కదా, పీటకి కొంచెం హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ ఉన్నాయి అనేసి ఇంకా ఇట్లా అయితే బస్త వేస్తే ఇంకా గంజి వంగినప్పుడు కింద గిన్నెల మీద పడదన్నట్టు ఇట్లా బస్త అయితే వేసిన. ఇంకా పొయ్యి మీద పెట్టి అన్నం పొయ్యి మీద పెట్టి ఇల్లు ఊకడమో గిన్నెలు బయట వేయడమో ఏదో ఇట్లా చిల్లర పనులు అయితే చేసుకుంటా అనేసి. నిన్న మొన్న లేను కదా, అత్తమ్మకి కొంచెం బాగాలేక ఓన్లీ ఉంటేనే చేసింది, పూర్తి చేయలేదు. అయినా మేము అత్తమ్మని ఒక్కదాన్ని వదిలిపెట్టి 2 రోజులు 3 రోజులు ఊరికి వెళ్ళేసి వచ్చినాం. ఇంకో ఇట్లా గంజి పంపించాడు కదా, పొంగుతుంది అనేసి ఇట్లా బస్తా వేసిన. పేపర్ వేద్దాం అనుకున్నా, పేపర్ వేస్తే ఊరికే తడిచిపోతుంది, రోజు ఒకటి చేయాల్సి వస్తుంది. ఇట్లా బస్తా అయితే మంచిగా తూడ్చుకోవచ్చు అనేసి ఇట్లా వేసి ప్లాన్ చేసిన. అట్లుంటే మా మిడిల్ క్లాస్ కష్టాలు. ఇంకా గ్యాస్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా. ఇక్కడైతే కొంచెం అక్కడ బస్తా ఖరాబ్ అయింది. ఇట్లయితే పేపర్ వేసుకున్నా. మా బాబుకి ఉగ్గు తయారు చేసిన, అంటే ఇది సెర్లాక్ డబ్బా. ఫస్ట్ స్టార్టింగ్లో ఇది పెట్టిన, ఇంకా ఇది మంచిగా ఉందనేసి ఇందులోనే ఉగ్గు ప్రిపేర్ చేసి ఇందులో పోసినా. కానీ మా బాబుకి కొంచెం డైజెషన్ సిస్టమ్ స్లోగా పనిచేస్తుంది. ఇది పెడితే అరుగుతలేదన్నమాట. ఇంకో అన్ని పప్పు ధాన్యాలు వేసి ఇంట్లోనే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసిన. ఇది పెడితే అరగట్లేదు, కొంచెం మోషన్ ఫ్రీగా పోవట్లేదు అనమాట. బాబు పెద్ద బాబు పాప కంటే చిన్న బాబు అయితే కొంచెం వీక్గా ఉంటాడు. అందుకనే వానికి డైజెస్ట్ సిస్టమ్ స్లోగా పనిచేస్తుంది. ఇంకా ఏం పెట్టాలనో ఏమో వాడికైతే. ఇంకా అది పడతలేదు అనేసి సెర్లాక్ అయితే యాపిల్ ఫ్లేవర్ అనమాట. ఈ యాపిల్ ఫ్లేవర్ది కొన్నా. ఇది పెడితే ఇంకా మంచిగానే తింటున్నాడు. ఇక్కడ ఇదేమో పాపకి బాబుకి, పెద్ద బాబుకి అనేసి బూస్ట్. ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి అయితే ఇటు సైడ్ పెట్టేసుకున్నా. ఇటేమో పోపుదనాలు, ఇంకటేమో గ్లాసులు. ఇక్కడ కొంచెం యూజ్ చేయను అనమాట. చాలా ఉంది, ఉత్తప్పుడేమో దొరకదు. ఇప్పుడేమో చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుంది. అంటే ఇది ఒక్కొక్కసారి ఇక్కడ ప్లేస్ లేకుంటే అత్తమ్మ సబ్జెక్ట్ ఇస్తుంది, ఇంకా కావాల్సినప్పుడు దొరకదు. ఇట్లుంటే లాభం లేదనేసి ఇది కూడా తెచ్చి ఇక్కడే ఇరికిచ్చేసిన. ప్లేస్ కొంచెమే ఉంది కాబట్టి ఇంకా ఏదో ఇట్లయితే చదువుకున్నా నేను. ఇంకా మళ్ళీ ఇక్కడైతే సెర్లాక్ పడిపోయింది. ఇది నా చిన్న కిచెన్, బుల్లి కిచెన్ అనమాట. గిన్నెల స్టాండ్ ఉంది కానీ దానికి స్పూన్ పెట్టుకునేది ఉండదు అనేసి అట్లయితే పెట్టేసిన. ఇంకా మా బావకైతే ఆకలి వేసిందంటే మా బావగారికి అయితే అన్నం పెట్టేస్తున్నా.
ఈ పాపకైతే అన్నం పెట్టేసిన. పాప ఫోన్ చూసుకుంటే అయితే అన్నం తింటుంది. మా పాపకి ఎవరు తినిపించాల్సిన అవసరం అయితే లేదు. అన్నం పెడితే మా పాపనే తినేస్తుంది. ఊరికి వెళ్ళేసి వచ్చినాక చాలా బట్టలు ఉంటాయి అనేసి వెళ్ళే ముందే అన్ని బట్టలన్నీ ఉతికి వెళ్దాం అనుకున్నా. అయితే ఇది ఎండాకాలం కదా, ఇంకా బాగా 9-10 గంటలకే ఎండ అవుతుంది, పిల్లలకి ఎండ కొడుతుంది అనేసి ఇంకా బట్టలు అయితే ఉతకకుండా అయితే పోయినా. ఇంకా బట్టలు అయితే ఫుల్ ఉన్నాయి చూడండి. ఇంకా నేను బట్టలు విండేటప్పుడు అయితే పిల్లల యొక్క దాంట్లో పెట్టేస్తా, మావి ఒక దగ్గర పెట్టేసి అయితే ఉతికేస్తాను అనమాట. ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నా. అసలు మంచిగా పడుకుందాం అనుకున్నా, కొద్దిసేపు చేతగట్లేదు నాకు. ఇంట్లో బట్టలు గిన్నెలు ఉంటే అస్సలు నిద్ర పట్టదు, అసలు అన్నం కూడా తినాలనిపించదు. ఈ పని అయిపోతేనే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు పిండేసి వెళ్తే ఇన్ని బట్టలు ఉండేవి కాదు. కానీ ఆ రోజేమో ఎండ అవుతుంది అనేసి, పిల్లలకి ఎండ కొడుతుందని ఇంట్లో పని చేసుకొని పిల్లలని చదివి చేసేసరికి 10 అయింది. ఆ 10 గంటలకే మస్తు ఎండ కొట్టింది. బట్టలు అయితే నానబెట్టిన. ఇంకా పిల్లల యొక్క దాంట్లో, పెద్దల యొక్క దాంట్లో, చీరల యొక్క దాంట్లో అయితే నానబెట్టిన. ఇంకా బొచ్చడి బట్టలు ఉన్నాయి, బట్టలు అయితే విండాలి. బట్టలు నానబెట్టేలోపు ఇంకా మా బన్నుగాడు అయితే వచ్చేసింది. మా బన్నుగాడు రావడమే ఫోన్ పట్టుకోండు. అంటే ఇప్పటిదాకా పాప అన్నం తినుకుంటూ ఫోన్ చూస్తుంది కదా, పాప దగ్గరికి వచ్చి ఇంకా ఫోన్ లాక్కొని ఫోన్ అయితే చూస్తుండు. ఇంకా మా చిన్నోడు కూడా లేచిండు. మా బావ అయితే అన్నం తిని ఇంకా పిల్లల్ని అయితే ఆడిపిస్తుండు. ఇప్పుడే చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఇంటి మనసు అన్ని గుర్తుకొచ్చిందని. ఇంకా మా ఇద్దరికి అయితే మా కోసం ఇంకో ఏమో పంపించింది, చూద్దాం ఏం పంపించింది. చూడండి మా కోసం అయితే అక్క వావ్ దోశలు పంపించేసింది. అంటే బన్నుగాడు అక్కడనే తినేసి వచ్చిందంట. ఇంకా మా పాప కూడా ఏడుస్తుందని మా పాప కోసం, నా కోసం అయితే దోశలు అయితే పంపించింది. చెప్పాను కదా, ఇప్పుడే అందరూ తల్లిగారి నుంచి అత్తగారింటికి తీసుకుపోతే మా అక్కలేమో అత్తగారింటి కాంచి తల్లిగారింటికి తీసుకుపోతారనమాట. అదృష్టవంతురాలు కదా నేనైతే. దోశలు మా బావకి దోశలు అంటే అది కాల్తీ మమ్మీ, మా బావకి దోశలు అంటే ఇష్టం. కానీ ఇప్పుడే అన్నం పెట్టిన, లేకపోతే మంచిగా దోశలు తినేటోడు. ఇది కొద్దిసేపు అయినాక తింటాడేమో పాప. వాళ్ళ తమ్ముడు కూడా ఇచ్చేద్దాం. మా పాప ఆట ఆడుతుంది దోశలతో. చట్నీ కూడా పంపించింది చూడండి, ఇదిగోండి చట్నీ కూడా పంపించింది. ఇంకటి పాప తిను. సూపర్ ఉన్నాయి దోశలు అయితే. ఇప్పుడే అన్నం తిందాం అనుకుంటున్నా. బట్టలు నానబెట్టి అన్నం తింటే, అన్నం తినేసరికి బట్టలు నానిపోతే తొందరగా అవుతుంది అనుకున్నా. ఇంకా ఈలోపు అయితే మా మామయ్య వచ్చిండు. ఇంకా మాకైతే దోశలు పంపించింది. సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే. మా అక్కలందరూ వంటలు బాగా చేస్తారు. చట్నీ అయితే బాగుంది. నాకు కూడా దోశలు అంటే చాలా ఇష్టం. నిన్న మా సంధ్యక్క వాళ్ళ ఇంటికాడ కూడా దోశ పిండి కొద్దిగా ఉందంట. నాకేమో దోశలు వేసి వాళ్ళ కోసం ఏమో ఇడ్లీలు వేసుకున్నారు. నాకు ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఆప్షన్ అయినప్పుడు ఇడ్లీ తినాలి కదా, అస్సలు తినకపోయేది. నేను 1-2 తినేది, మిగతా అట్లనే వేసి పెట్టేది. మళ్ళీ నాకు ఎందుకో ఏమో ఎంత టిఫిన్ చేసినా అన్నం తింటేనే తిన్నట్టు ఉంటుంది మార్నింగ్ టైంలో. ఎందుకంటే ఊర్లలో ఉంటాం కదా, మాకు టిఫిన్స్ అలవాటు ఉండవు కదా. చేస్తా టిఫిన్స్ ఎప్పుడో ఒకసారి, కానీ మళ్ళీ టిఫిన్ మార్నింగ్ 8కి చేసి మళ్ళీ 10కి అన్నం తింటారు. కొందరేమో మార్నింగ్ టైంలో టిఫిన్ చేసి మధ్యాహ్నం అన్నం తింటారు కదా, నేను అట్లా కాదు. మార్నింగ్ 8 గంటలకు టిఫిన్ చేసి మళ్ళీ 10 గంటలకు అన్నం తినే, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటా, నైట్ అన్నం తింటా, ఈవినింగ్ స్నాక్స్ తింటా. అలవాటు లేక తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి తింటా కదా, మళ్ళీ కొద్దిసేపు కాగానే అన్నం తింటా. ఇవి 4-5 తిన్నా కూడా మళ్ళీ అన్నం తింటేనే మార్నింగ్ టైంలో అన్నం తిన్నట్టు ఉంటుంది. అట్లా అలవాటు చేసుకున్నాను నా బాడీ. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా బాబు ఎప్పుడే లేస్తాడని. ఇంకా నేను తినేటప్పుడు మా చిన్నోడు లేచిండు. ఇంకా వాడి కోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేయాలి. చేసేది సెర్లాక్ కాబట్టి నీరు గోరువెచ్చగా అయినాక పౌడర్ అయితే నీళ్ళలో పౌడర్ వేసి కలిపి పెట్టేస్తాను అనమాట సెర్లాక్. ఇంకా నేనైతే చిన్నోళ్ళు వేసినాను సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మా పాపనేమో మా మమ్మీ ఇంకా పందిరలే అనేసి ఇంకా అంట్లు అయితే తోమేయలేదు, అట్లనే ఉన్నాయి. ఫస్ట్ బట్టలు విండినాక అంట్లు విండేస్తే, ఎందుకంటే మళ్ళీ ఎండ పోతే బట్టలు ఆరవు అనేసి. ఇంకా నేను సెర్లాక్ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా మా పాపనేమో అంట్లు తోముతుంది చూడండి. జున్ను ఏం చేస్తున్నావు? జున్ను ఏం చేస్తున్నావు? లే కూల్ చేస్తుంది అనమాట మంచిగా. చూడండి, నా పని నాకుంటే ఆమె పని ఆమెకి. చూడండి ఎంత ముద్దుగా తోముతుందో, మీద పెట్టుకొని తోముతుంది. తోము తల్లి తోము, పని తొందరగా తీరిపోతుంది.
నీళ్ళైతే వేడైపోయినాయి. కొద్దిగా వాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులో సెర్లాక్ అయితే కలిపేసుకుందాం. చూడండి, ఇది యాపిల్ ఫ్లేవర్. ఇవి అరుగుతాయో అరగవు అనుకున్నాం, ఇంక చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కానీ అరుగుతున్నాయి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా తిప్పినామంటే ఉండలు కట్టకుండా అయితే ఉంటుంది అన్నమాట. సెర్లాక్ అయితే ఈ కన్సిస్టెంట్లో కలిపేసినాం, మరీ గట్టి కాకుండా మరీ లూజు కాకుండా. ఇంకా ఈ వేడి వాటరే తాపేస్తా, ఇది తినిపించుకుంటూ. చల్ల వాటర్ తాపేస్తే మళ్ళీ జలుబు అవుతుందని.